మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే మనం చూస్తే కనుక ఈ అక్టోబర్ మాసానికి సంబంధించి మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటనేది చూద్దాం. సో ఈ అక్టోబర్ 2న వచ్చి విజయదశమి. మెయిన్ ఈవెంట్స్ ఫస్ట్ మనం చూద్దాం. అక్టోబర్ 2 విజయదశమి, 9వ తారీఖు అట్లద్ద, 19 మాస శివరాత్రి, 19 మాస శివరాత్రి అండ్ 19వ తారీఖు నరక చతుర్దశి కూడా ఉంది అండ్ ధనలక్ష్మి వ్రతం. అలాగే 20వ తారీఖు దీపావళి, అందరికీ నచ్చిన మెచ్చిన పండుగ, దీపావళి వరుస దీపావళి పండుగ. సో 25 నాగుల చవితి, అలాగే నాగపంచమి కూడా. సో మొత్తంగా మేజర్ ఈవెంట్స్ అక్టోబర్ మాసంలో ఇవి ఉన్నాయి. ఇంకా మనం ప్లానెటరీ ట్రాన్సిట్ విషయానికి వస్తే కనుక మాసగ్రహాలతో పాటుగా ద బిగ్ ప్లానెట్, లాంగ్ టర్మ్ ప్లానెట్ గురుడు కూడా మారుతున్నాడు. అంటే డెఫినెట్గా ఈ సెప్టెంబర్ 15వ తారీఖు నుంచి సెప్టెంబర్ 3-4 వారాల నుంచి చాలా మార్పులు వచ్చాయి. ఆ మార్పుల్ని బేస్ చేసుకుని దానికి అనుగుణంగా మనకి ఇక్కడ మేజర్గా అక్టోబర్లో కూడా మేజర్ మనకి చాలా వరకు కూడా గ్రహాలు, అంటే ఇక్కడ బుధుడు, శుక్రుడు, రవి, అలాగే కుజుడు, మాసగ్రహాలతో పాటు గురుడు మారుతుండటం, సో మచ్ ఆఫ్ ప్లానటరీ పొజిషన్ చేంజెస్ వల్ల మనకు కూడా మనం చేసే పనుల్లో చాలా వరకు కూడా కదలికలు అనేవి ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. సో ఏ రాశి వాళ్ళకి సంబంధించి దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుందని మనం చెప్పుకుందాం. సో అక్టోబర్ 3వ తారీఖు వరకు బుధుడు తులారాశిలో అక్కడి నుంచి సంచారంలో ఉంటారు. అక్టోబర్ 3 నుంచి అక్టోబర్ 8వ తారీఖు నుంచి ఇక్కడ శుక్రుడు కన్యారాశిలో వస్తూ ఉన్నారు. అలాగే 17వ తారీఖున రవి తులారాశిలో వస్తున్నారు. గురుడు అక్టోబర్ 19 చెప్పా, గురుడు అతిచారం ఆల్రెడీ వీడియో చేసాం మనం. అక్టోబర్ 19న గురుడు అతిచారంతో కర్కాటకంలోకి ఉచ్చ స్థితిలోకి వచ్చేస్తున్నారు. బుధుడు అక్టోబర్ 24న వృశ్చికంలోకి వస్తారు. అలాగే 27వ తారీఖు మళ్ళీ ఇక్కడ కుజుడు కూడా, అప్పటి వరకు కుజుడు ఇక్కడ మనకి తులారాశిలో ఉన్న కుజుడు 27 నుంచి వృశ్చికంలోకి వస్తున్నారు. సో ఈ విధంగా బుధ, శుక్ర, రవి, గురు, కుజులతో పాటు బుధుడు కూడా, ఇలా మొత్తంగా 5 గ్రహాల యొక్క ప్లానటరీ చేంజ్ ఉంది. సో దీని ఆధారంగా ద్వాదశ రాశుల వరకు సంబంధించి ఎలాంటి చేంజెస్ ఉండొచ్చు, ఏంటి, ఎలాంటి ఫలితాలు ఉండొచ్చు అనేది చూద్దాం. కుంభరాశి వారికి సంబంధించి చూద్దాం. కుంభరాశి వారికి అక్టోబర్ మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది చూద్దాం. కుంభరాశికి మనం అక్కడ చూసినట్టయితే కనుక మేజర్గా పంచమంలో ఉన్న గురుడు ఈ రాశి వాళ్ళకి సంబంధించి మనం చెప్పుకుంటున్నాం. గత 5 నెలలుగా చాలా వరకు కూడా చాలా బ్యాక్ బోన్గా నిలుస్తూ ఉన్నారు. అలాగే ఈ రాశికి శుక్రుడి యొక్క అష్టమ స్థాన సంచారం కూడా కొంచెం ఫేవరబుల్గా ఉంది. సో అయితే మేజర్గా ఈ రాశి వాళ్ళకి సంబంధించి ఈ యొక్క అక్టోబర్ మాసంలో ఏలినాడ్స్ లాస్ట్ ఫేస్ నడుస్తూ ఉంది. సో కేర్ అబౌట్ యువర్ ఫైనాన్షియల్ ఇష్యూస్ అండ్ ఫ్యామిలీ మ్యాటర్స్, ఫ్యామిలీలో వచ్చే కొన్ని ఒడిదొడుకులు అండ్ సెట్ బ్యాక్స్ ఇలాంటి కొన్ని జరుగుతూ ఉంటాయి. ఆరోగ్యపరమైన విషయాలు కూడా, హెల్త్ పరమైన విషయాల్లో కొంచెం కేర్ తీసుకుంటూ ఉంటాం. ఇంటేకింగ్ ఆఫ్ ఫుడ్కి సంబంధించిన విషయాల్లో కొంచెం జాగ్రత్త తీసుకుంటూ ఉంటాం, మంచిది. ఏంటి ఒక పక్కన ఇక్కడ రవిశనుల యొక్క సంవత్సరంతో ఇక్కడ జరుగుతూ ఉంది రాశి వాళ్ళకి సంబంధించి. ఆల్రెడీ అక్టోబర్ 17 వరకు కూడా మొదటి 2 వారాలు కూడా రవి అపోజిషన్లో అష్టమ స్థానంలో ఉంటున్నారు ఈ రాశికి సంబంధించి. వ్యాపార పరంగా కావచ్చు, పార్ట్నర్స్ అంటే మీ లైఫ్, మీ స్పౌజ్ మరి భర్త, వాళ్ళ హెల్త్ పరంగా కావచ్చు. సో చాలా వరకు ఈ యొక్క అష్టమ స్థాన సంచారంలో రవి ఉండటం, అలాగే శని కూడా అక్కడ రెట్రాగ్రేషన్లో ఉండటం, ఇది కొంత టఫ్ పీరియడ్గా ఈ రాశి వాళ్ళకి, కుంభరాశి వాళ్ళకి సంబంధించి ప్రతి డ్రై అండ్ ఫైరీ ప్లానెట్ అష్టమ స్థానంలోకి వచ్చిందో అటు ఆరోగ్యపరంగా కానీ, అలాగే కొంతవరకు ఉద్యోగపరమైన విషయాల్లో కూడా కొంచెం టఫ్నెస్ అనేది క్రియేట్ అవుతుంది కుంభరాశి వాళ్ళకి. అంటే ఈ విషయంలో కొంచెం అన్నం తినకపోవటం, అన్నం సరిగ్గా టైంకి తినకపోవటం, వేళకి తినకపోవటం ఇలాంటివి ఏమన్నా ఉంటే కనుక, అలాగే ఆయిల్ ఫుడ్స్లో స్పైస్ ఫుడ్లో ఆయిల్ ఇలాంటివి మిక్స్ చేసుకుని ఎక్కువ తిన్నా,
ఎక్కువ ఎఫెక్ట్స్ అనేవి ఈ కుంభరాశి వాళ్ళకు ఉండే ఆస్కారాలు జనరల్గా మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఫైనాన్షియల్ పరమైన విషయాల్లో ఈ రాశి వాళ్ళకి అష్టమంలో రవి, ఇక్కడ ద్వితీయంలో శని ఇద్దరు కూడా రిట్రాగ్రేషన్లోను సమసప్తమంలోనూ ఉండటం వల్ల ఫైనాన్షియల్ బెనిఫిట్స్ ఇక్కడ విషయాల్లో ఇక్కడ మనం సమకూర్చుకునే దానికంటే ఖర్చు పెట్టేది ఎక్కువ ఉండే ఆస్కారాలు ఈ యొక్క శని యొక్క వక్రస్థితి సంచారం, అష్టమ స్థానంలో ఉన్న రవి యొక్క సంచారం, ఈ రెండు కూడా మనకి కనిపిస్తూ ఉన్నాయి. అంటే ఫైనాన్షియల్ వ్యవహారాల్లో రాబడి కంటే కొంచెం ఎక్కువ ఖర్చు మనకి ఇక్కడ పెరుగుతూ ఉండే ఆస్కారాలు కుంభరాశి వారికి మేజర్ కనిపిస్తూ ఉంది. అన్నిటికంటే అండర్లైన్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, అక్టోబర్ 19 నుంచి గురువు గారు కూడా అతిచారంతో ఇక్కడ ఈ రాశికి షష్టమ స్థానంలోకి వచ్చేస్తూ ఉన్నారు. ఆల్రెడీ గురువు గారు అతిచారం మీద చాలా వీడియోస్ చేశాం, చూడొచ్చు. అవి కూడా కొంచెం నాలెడ్జ్ పెంచుకోవడం కోసం. సో గురువు గారి యొక్క సంచారం జనరల్గా గడిచిన ఐదు నెలలుగా కూడా సంవాట్ బెటర్గా మీకు మంచి బ్యాక్ బోన్గా హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో మిమ్మల్ని కాపాడుతూ చాలా మంచిగా తీసుకెళ్తూ ఉంటుంది. బట్ ఎప్పుడైతే గురుడు ఇక్కడ అతిచారంలో 6th హౌస్లో వచ్చారో, బట్ ఇట్ ఈజ్ ఎగ్జాల్టెడ్ హౌస్, ఆయన యొక్క ఉచ్చస్థితి గురుడిది. గురుడు ఉచ్చస్థితిలో షష్టమ స్థానంలో ఎక్స్పాన్షన్ పొజిషన్లో ఉండడం చాలా మంచిది. బట్ ఏంటంటే షష్టమ స్థానం అయింది. సో షష్టమ స్థానం అవడం వల్ల కొన్ని సందర్భాల్లో ప్రాఫిట్స్కి సంబంధించో మీ టీంలో ఉన్న వాళ్ళతోనో మీ నెట్వర్క్ సర్కిల్తోనో అండ్ సమ్ ఫ్యామిలీ మెంబర్స్తోనో సమ్ కన్ఫ్లిక్టెడ్ సిచ్యువేషన్స్ లాంటివి, కొన్ని అనవసరమైన డిస్టర్బెన్సెస్ లాంటివి అక్టోబర్ 19 నుంచి అంటే అక్టోబర్ 3-4 వారాల్లో ఈ అతిచారం వల్ల ఏర్పడే ఆస్కారాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకోవడం చాలా మంచిది. ఎడ్యుకేషన్ పరమైన విషయాల్లో ఈ రాశి వాళ్ళకి సంబంధించి డెఫినెట్లీ పంచమ స్థానంలో గురుడి యొక్క సంచారం చాలా బాగా అనుకూలిస్తుంది. అక్టోబర్ మొదటి 2 వారాలు కూడా ఎడ్యుకేషన్ పరంగా బాగుంటుంది. అక్టోబర్ 3వ వారం నుంచి ఏదైతే 19వ తారీఖు నుంచి కూడా ఇక్కడ కొంచెం మారుతుంది మొత్తం సిచ్యువేషన్. ఇంకో విషయంలో గుర్తుపెట్టుకోవాల్సింది, అక్టోబర్ 17 నుంచి అక్టోబర్ 27 వరకు కూడా ఈ 10 రోజుల కాలం పాటు మనకి మెయిన్ ఈ 10 రోజులు ఏది అక్టోబర్ 17 టు అక్టోబర్ 27 10 రోజులు రవి, కుజ, బుధ, ఈ 3 గ్రహాల యొక్క అనుకూలత ఇక్కడ మనకి ఏదైతే కనిపిస్తూ ఉందో జనరల్గా ఈ యొక్క సంచారం మేజర్గా ఈ రాశికి భాగ్యస్థానంలో జరుగుతూ ఉంది. భాగ్యస్థానంలో రవి కావచ్చు, భాగ్యస్థానంలో కుజుడు కావచ్చు, భాగ్యస్థానంలో బుధుడు కావచ్చు. ఈ 3 కూడా ఇయర్లీ కమిట్మెంట్స్ రీచ్ అయ్యానో లేకపోతే మనం సంపాదించిన సంపాదనలో కొంచెం వరకు ఆ ఫ్లోని తగ్గించడానికో లేకపోతే ఖర్చులు ఎక్కువ పెరిగే ఆస్కారాలకు ఇది ఎక్కువ మనకి రవి కుజ బుధుల యొక్క కంజంక్షన్ అనేది ఎక్కువగా ఎలివేట్ అవుతూ ఉంది. రవి కుజులు ఇద్దరు ఇక్కడ భాగ్యస్థానంలో ఉన్నారు కాబట్టి సో చాలా వరకు ఇద్దరి యుతితో బుధుడు కూడా ఉన్నాడు. ఇది కొంచెం స్ట్రెస్ని ఇండికేట్ చేస్తుంది. డెఫినెట్గా కొంచెం స్ట్రెస్ని ఇండికేట్ చేస్తుంది. కొంచెం డెఫినెట్గా గురువు గారి మార్పుతో అక్టోబర్ 17 గురువు గారి మార్పుతో పాటుగా రవి కుజులు ఇద్దరు కూడా భాగ్యస్థానంలోకి వెళ్తున్నారు. గురువు గారి మార్పు మనకి అబ్స్టెకల్ ఇన్ ఫైనాన్షియల్ కండిషన్స్ అని సూచిస్తుంది. భాగ్యంలో రవి కుజ బుధుల యొక్క యుతి కూడా మనకి చాలా వరకు కూడా ఫైనాన్షియల్గా అప్ అవ్వడం కంటే ఖర్చులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి మొదటి 2 వారాల్లో ఉన్నంత మనీ ఫ్లో కానీ ఫైనాన్షియల్ ఫ్లో కానీ తర్వాత 3-4 వారాల్లో కొంచెం తక్కువ ఉండే ఆస్కారాలే కనిపిస్తున్నాయి అకార్డింగ్ టు ప్లాన్ దట్. కాబట్టి దాని ప్రకారం మీరు ప్లాన్ చేసుకోవడం అనేది కుంభరాశి వాళ్ళకి చాలా చాలా మంచిది. ఇక ఈ రాశికి మనం చూస్తే రాశిలోనే రాహు, సప్తమంలో కేతు ఉన్నారు. మొదటి 2 వారాలు మ్యారేజ్ మ్యాచెస్ కానీ వివాహ సంబంధాలు చూడడం కానీ వ్యాపారంలో కొత్త డెసిషన్స్ తీసుకోవడానికి కానీ మ్యారిటల్ లైఫ్లో స్పౌజ్కి సంబంధించి భార్య ఆర్ భర్త వాళ్ళకి సంబంధించి రిలేషన్స్ విషయాల్లో కొంచెం బెట్టు విషయాల్లో కావచ్చు, ఇలాంటి విషయాల్లో మొదటి 2 వారాలు కొంచెం సంయమనం పాటించడం అనేది వీటి విషయాల్లో కొంచెం ఎక్కువ మోర్ కేర్ తీసుకోవడం అనేది మంచిది. సప్తమంలో కేతు ఉన్నారు. ఆల్రెడీ ఆ రాశ్యాధిపతి రవి ఇక్కడ అష్టమంలో ఆయన ట్రాన్సిట్లో ఉంటున్నారు. దిస్ ఇస్ నాట్ గుడ్ ఫర్ ఇన్వెస్టింగ్ ఇన్ బిజినెస్ లేదా కొత్త డెసిషన్స్ తీసుకోవడానికి, మ్యారేజ్ మ్యాచెస్ చూడడానికి కొన్ని సందర్భాల్లో ఇక్కడ వీటి విషయాల్లో అంత అనుకూలమైన ఫలితాలు ఇవ్వవు. సో కాబట్టి ఈ రాశికి మారుతున్న గురువు గారి యొక్క సంచారం మేజర్గా చెప్పుకోవాలా. కాబట్టి దేవానాంచ ఋషి నుంచి గురు నవగ్రహ శాంతి మాత్రం పర్టికులర్గా చదువుకోవాలి. అక్టోబర్ 19 నుంచి
అలాగే రవి జనరల్గా నియోగించట్ల అష్టమంలోను ఇటు నవమంలోను కాబట్టి జపా కుస్మ సంకసం రవి నవగ్రహ శాంతి మంత్రం చదువుకోవడం మంచిది. కుజుడికి కూడా సంబంధించి మనం ఇక్కడ చూసినట్టయితే కనుక కుజుడికి సంబంధించి కూడా మనం చూస్తే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, చక్కగా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవటం చాలా మంచిది. స్పిరిచువలిజాన్ని పెంచుకోవటం అక్టోబర్ 17 టు అక్టోబర్ 27 ఈ యొక్క మెయిన్ ఈ 10 రోజుల్లో హెక్టిక్ జర్నీస్ కానీ అన్ప్లానెడ్ జర్నీస్ కానీ ఉంటే ఎక్కువ మోర్ స్ట్రెయిన్ అయ్యే ఆస్కారాలు 100% కనిపిస్తున్నాయి. ఈ రాశి వాళ్ళకి రవి కుజ బుధుల యొక్క కంజంక్షన్ వల్ల ఏలినాటి శని నడుస్తుంది. శనికి సంబంధించి చక్కగా తైలాభిషేకం చేసుకోవడం, నీలాంజన సమాభాసం చదువుకోవడం చాలా మంచిది. అంటే ఒక పక్క ఏలినాటి శని నడుస్తే గురుబలం కూడా తగ్గుతుంది. ఈ కుంభరాశి వాళ్ళకి మొన్నటి వరకు గురుబలం ఉంది కాబట్టి ఇక్కడ అక్టోబర్ మంత్లో 3వ వారం నుంచి కూడా కొంచెం ప్రతిదీ కూడా నెమ్మదిగా ప్లానెడ్గా ఉండటం కుంభరాశి వాళ్ళకి చాలా 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 మంచిది. సో కాబట్టి నిజంగా ఏలినాటి శనిలో శని వల్ల ఫ్యామిలీ పరంగా ఫైనాన్షియల్ పరంగా ఎప్పుడు ఇబ్బంది రావచ్చునో, ఈ మారిన అతిచారంలో గురుడు 6th హౌస్లో రావటం వల్ల మీకు ఇక్కడ మొన్నటి వరకు పాజిటివ్ ఉంది, కొంచెం బెటర్, అక్కడ కొంచెం షేక్ లాగా కొంచెం నెగిటివ్ థాట్ లాగా రావటం ఇప్పటి నుంచి ఏ వారంలో ఏ డేట్స్లో ఉండొచ్చు. అదేందా మనం చెప్పుకుంటే భాగ్యస్థానంలో రవి కుజ బుధుల వల్ల ఎక్స్పెండిచర్ కానీ స్ట్రెయిన్ కానీ ఏ వారంలో ఏ డేస్లో ఎక్కువ ఉండొచ్చు అనేది మనకి వీక్లీ ఫాలో అయితే వీక్లీలో బాగా తెలుస్తుంది. పర్టికులర్ వీక్లో ఏ రెమెడీ ఎక్కువ చేసుకుంటే మనకి వీటి నుంచి ఓవర్కమ్ అవుతాం అనేది బాగా తెలుస్తుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.